వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బెదిరింపులకు భయపడేది లేదన్న కంది శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే జోగురామన్నపై తీవ్ర స్థాయిలో విమర్శలు. మోదీ సభను వీక్షించేందుకు వీలుగా బీజేపీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. నాయకులతో కలిసి పనులు పరిశీలించిన ఎంపీ సోయం బాపురావు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు. కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కేఎస్ఆర్. పనులు పూర్తి కాకుండానే రాజు స్వగృహ ప్లాట్లకు వేలంపాట నిర్వహణ. చదరపు గజం 8,000 ప్రకటించడంపై ఔత్సాహికుల ఆందోళన. పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభం. పోటీ పరీక్షల్లో రాణించాలని ఎమ్మెల్యే జోగురామన్న. ఇక డీటెయిల్స్ చూస్తే అవినీతి అక్రమాలకు బరాబర్ కడతామని, బెదిరింపులకు భయపడేది లేదని, తాను కరుడుగట్టిన కార్యకర్తనని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉడత ఊపులకు బెదిరేది లేదని, ఎంతకాలం ప్రశ్నించేవారు లేకనే ఇన్నాళ్లు నీ ఆటలు సాగాయని ఫైరయ్యారు. ఆదిలాబాద్ అభివృద్ధిపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేదని, ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రజల కోసమే అన్నిటికీ సిద్ధపడే వచ్చని, ఆదిలాబాద్ ను అగ్రగామిలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రామగుండం వస్తున్నారు. వారి మనస్ఫూర్తిగా వారి పర్యటన విజయవంతం కావాలని భారతీయ జనతా పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ బీజేపీ తెలంగాణ శ్రేణుల తరపున వారికి నేను ఘన స్వాగతం పలుకుతున్నా. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఏం చేశావని మండిపడ్డారు. ఇక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ పేదలను మరింత పేదలుగా మార్చావని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతాల మాంత్రిక, తాంత్రిక, టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఇక చెల్లవని హితవు పలికారు. ప్రజలే నిన్ను ఓడిస్తారని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సమావేశంలో శంకర్, మాన్కర్, కృష్ణారెడ్డి, మధుకర్ బోయర్, మారుతి తదితరులు పాల్గొన్నారు. రేపు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రామగుండం వస్తున్నారు. వారి మనస్ఫూర్తిగా వారి పర్యటన విజయవంతం కావాలని భారతీయ జనతా పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ బీజేపీ తెలంగాణ శ్రేణుల తరపున వారికి నేను ఘన స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడో జమానాల నిధులు లేక, గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల మూతపడ్డటువంటి ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 2014 మొట్టమొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని తెరిపించడం జరిగింది. దాన్ని 6,500 కోట్ల రూపాయల బడ్జెట్తోని దాన్ని పునరుద్ధరించి, దేశంలో ఉన్నటువంటి చాలా పెద్ద కొరత, యూరియా కొరత, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదని 2014 కంటే ముందు పరిస్థితిని అంచనా వేసి 2016లో పునరుద్ధరణకు బడ్జెట్లో నిధులు కేటాయించి, కరోనా వచ్చినా కూడా, కోవిడ్ మహమ్మారి వచ్చినా కూడా రికార్డు సమయంలో దాదాపుగా 3 సంవత్సరాల లోపే ఫ్యాక్టరీని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి 6,300 కోట్లతోని 2020-2021 సంవత్సరంలో ఉత్పత్తిని చేసి, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాక్టరీ 100% రన్నింగ్, 100% ఉత్పాదక సామర్థ్యంతో పనిచేస్తున్నది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ. మన రైతే రాజ్యం అనుకున్నటువంటి ఈ కాలంలో తెలంగాణ రైతన్న గర్వపడాల్సిన సమయం. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయినటువంటి పూర్తి యూరియా ఉత్పత్తిలో సగం ఉత్పత్తి అయినటువంటి యూరియా కేవలం తెలంగాణ ప్రజలకే చెందుతుంది.
కేసీఆర్ ప్రభుత్వం అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేసి వాటిని నిర్మాణం చేయకుండా కేవలం శంకుస్థాపన మట్టుకే ఘనంగా నిర్వహించి ఆరంభ శూరత్వం చాటుకుంటున్నాయి. అటువంటి పరిస్థితులల్లా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేతల్లల్లా చూపెట్టింది. 2016 బడ్జెట్ల నిధులు కేటాయించి 6,300 కోట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నది. దీన్ని జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం వస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. ఆ తర్వాత ఎరువుల మీద రైతన్నలందరికీ, తెలంగాణ రైతులకి, ఆదిలాబాద్ రైతులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం 84,000 కోట్ల సబ్సిడీని అందజేస్తున్నది. దాదాపుగా అన్ని సబ్సిడీల్ని కలుపుకొని ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకి పంట నష్టాన్ని నష్టపరిహారం కింద ఇవ్వడం అనే అద్భుతమైనటువంటి స్కీమ్ని మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ 2 సంవత్సరాలు జాయిన్ అయినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ జోగురామన్న కేసీఆర్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఫసల్ బీమాలో జాయిన్ అయింది. తర్వాత ఎగనామం పెట్టింది. ఎందుకు అంటే ఫసల్ బీమా వల్ల నరేంద్ర మోడీ గారికే లాభం వస్తున్నదట, పేరు వస్తున్నదట, బీజేపీకే పేరు వస్తున్నదట. ఈ సంవత్సరం ఆదిలాబాద్లో పంటలు చాలా తక్కువ దిగుబడి ఇస్తున్నాయి. పత్తి కానీ సోయాబీన్లు కానీ ఎక్కువ వర్షాలు పడడం వల్ల. పోయిన సంవత్సరం కనుక ఫసల్ బీమాలో జాయిన్ అయి ఉంటే ఈ సంవత్సరం ఎకరానికి 10,000 నుండి 20,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది మన ఆదిలాబాద్ రైతులకి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైనటువంటి స్కీమ్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ కాకపోవడం వల్ల 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ₹1,00,000 నుంచి 2,00,000 రూపాయలు మోసపోయిండు, నష్టపోయిండు. జోగు రామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి, సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఇండ్లు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? నీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డులు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? నేను విద్యార్థులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు స్కాలర్షిప్లు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, సబ్సిడీ మీద లోన్లు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ఎటువైనా అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? కంది శ్రీనివాస్ రెడ్డి అంశాల మీద మాత్రమే పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాడు. కానీ జోగురామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు వ్యక్తిగత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండ ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న సందర్భంగా సభను వీక్షించేందుకు వీలుగా బీజేపీ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ను బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు చోట్ల ఈ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. రైతులు, ప్రజలు ఈ స్క్రీన్ల ద్వారా నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు వేణుగోపాల్, దినేష్ మటోలియా తదితరులు ఉన్నారు. రావడం జరుగుతుంది. అదే సందర్భంలో మా పార్లమెంట్ నియోజకవర్గంలో సిర్పూర్, కాగజ్ నగర్, అదేవిధంగా ఆసిఫాబాద్ వాళ్ళంతా కూడా ఆ సభ ప్రాంగణానికి పోతారు. మిగతా ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, మొదోల్ కానీ, అదే రకంగా బోత్ కానీ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతులకు స్క్రీన్లు పెట్టి ఇక్కడ ఫంక్షన్ హాల్లో రైతులకు నేరుగా మరి ప్రధానమంత్రి ఏదైతే మాట్లాడతాడో అది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం అయిన తర్వాత ఆ గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా రైతులకు నేరుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే రైతులతోటి 2-3 సార్లు అనేక రాష్ట్రాల రైతులతోటి మాట్లాడడం జరిగింది. కాబట్టి అదే రకంగా ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులతోటి నేరుగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి స్థాపించిన ప్రజాసేవా భవన్ నిత్యం సందడిగా మారుతుంది. వందలాదిగా అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి కేఎస్ఆర్ తో ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. తన క్యాంపు కార్యాలయంలోకి వారిని సాధారణంగా ఆహ్వానించి వారి గోడు వింటున్నారు. అటు ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారు. జైనత్ మండలం కరెంచి, బేల మండలం వరూర్, పిప్పల్గావ్ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులు తీర్థం పుచ్చుకున్నారు. ఇక వారికి కంది శ్రీనివాస్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఇక తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాజు స్వగృహ లేఅవుట్ 2 వర్జర్ కు సరైన రూపం రాకముందే వేలంపాట నిర్వహించేందుకు అధికారులు హడావిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు ఈ గృహ అవసర ప్లాట్లకు చదరపు గజం విలువ ఏకంగా 8,000 నిర్ణయించడంపై ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహించనున్న తరుణంలో ఆశించిన స్థాయిలో కొనుగోలుదారులు ముందుకు వస్తారా? ప్రభుత్వానికి అనుకున్న ఆదాయం సమకూరుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతుంది. బట్టి సావర్గం శివార్లోని దుబ్బగూడ సమీపంలో సర్వే నెంబర్ 72/12, 72/1/3లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి సంబంధించి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 28 ఎకరాలలో 362 ప్లాట్లను చేసి విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదివరకే 2 పర్యాయాలు అధికారులు ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. పలువురు సందేహాల్ని నివృత్తి చేశారు. అయినప్పటికీ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబడచడం లేదని తెలుస్తోంది. వేలంలో పాల్గొనదలచిన వారు 10,000 రూపాయలను డీడీ రూపంలో ధరవ సొమ్మును చెల్లించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 25 మంది మాత్రమే ఈ సొమ్మును చెల్లించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు 13 దరఖాస్తులు వచ్చాయి. రెండో రోజు 8వ తేదీన హాలిడే ఉండగా 3వ రోజు 8, 4వ రోజు 5 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి చూసుకుంటే జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని స్పష్టమవుతుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్లకు కూడా అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ చదరపు గజం ప్రభుత్వ విలువ ప్రకారం 1,300 రూపాయలు మాత్రమే ఉండగా ప్రైవేట్లో 6 నుంచి 7,000 లోపే పలుకుతోంది. అలాంటప్పుడు రాజీవ్ స్వగృహ ప్లాట్లకు ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకుని చదరపు గజం 8,000 నిర్ణయించారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో విక్రయించిన కమర్షియల్ ప్లాట్లకు ప్రస్తుత ఈ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒకే విధమైన ధర నిర్ణయించడం వెంటనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వెంచర్లోనే తక్కువ ధరలున్నప్పుడు ఎక్కువ ధర పలుకుతున్న రాజీవ్ స్వగృహ ప్లాట్లను ఎందుకు కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హైవే 44 వంతెన దాటిన తర్వాత సరైన అంతర్గత రహదారులు, ఇతరత్రా సౌకర్యాలేమీ లేవు. ప్రస్తుతం వేలం వేస్తున్న ప్లాట్లకు సమీపంలోనే చెరువు ఉండగా దాన్ని ఆనుకునే శ్మశాన వాటిక సైతం ఉంది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్కి 30 మీటర్ల దూరం, హైవే నుంచి 10 కిలోమీటర్ల దూరం వదిలిపెట్టి వెంచర్ వేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఒక స్ట్రక్చర్ రాకముందే అధికారులు వేలంపాట నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన అప్సెట్ ప్రైస్ అయితే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ మొత్తం ఒక డీటెయిల్డ్ ఎగ్జాస్టివ్ ప్రాసెస్ ద్వారా ఫిక్స్ అయింది. మన దగ్గర ఉన్న సీనియర్ ఆఫీసర్స్ కమిటీ కంప్రైజింగ్ ఆఫ్ రెవెన్యూ, తర్వాత మున్సిపల్, తర్వాత టౌన్ ప్లానింగ్ అందరూ కూర్చొని రేట్ డిసైడ్ చేశారు ఈ అప్సెట్ ప్రైస్. సో అది కూడా నేబరింగ్ ప్లాట్స్ అండ్ నేబరింగ్ లేఅవుట్స్ రేట్స్ చూసుకొని డిసైడ్ అయింది. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హైయర్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఐ హోప్ దట్ అన్నెసెసరీ రూమర్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కాకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ చేస్తూ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నీడెడ్ అది కూడా మన కలెక్టెడ్ హెల్ప్ డెస్క్ నుంచి తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ముఖ్యంగా చదరపు గజం ధర విషయంలోనే కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది. గత మార్చిలో రాజీవ్ స్వగృహ కమర్షియల్ ప్లాట్లు ఆదిలాబాద్ నుంచి బట్టి సావర్గం వెళ్లే దారిలో
జాతీయ రహదారి 44ను ఆనుకుని యువతల వైపున్న వాటిని ప్రభుత్వం విక్రయించింది. వీటికి సమీపంలోనే భవిష్యత్తులో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉంది. అప్పుడు ప్లాట్ల వేలం సమయంలో C1, C3 ప్లాట్లకు చదరపు గజం విలువ 8,000 నిర్ణయించారు. వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలికింది. ఇప్పుడు కూడా అదే ధర నిర్ణయించి వెంచర్ 2లోని రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక్కడ 3 కేటగిరీల్లో 362 ప్లాట్లను విభజించి వేలం వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 30/40 133 గజాలు, 40/50 222 గజాలు, 40/60 266 గజాలుగా నిర్ణయించి చదరపు గజం విలువ 8,000తో వేలంపాట ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికంటే ఎక్కువ ధర పలికిన వారికి ఫ్లాట్ సొంతమవుతుంది. అయితే ఇప్పటికే వెంచర్లో 3.9 కిలోమీటర్ల పరిధిలో అంతర్గత రోడ్లు, కల్వర్టు పనులు సాగుతున్నాయి. ఇందుకోసం 5.75 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ పనులను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు TSIIC అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ, CC రోడ్స్, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్, ప్లాంటేషన్, వాటర్ సప్లై పనులు చేపట్టాల్సింది. 1కి 2 సార్లు ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించి అడిషనల్ కలెక్టర్ అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది ఔత్సాహికులకు ఇప్పటికే స్పష్టత రాలేదని చర్చ సాగుతోంది. డీడీలు ఎవరి పేరు మీద తీయాలి, ఎక్కడ సమర్పించాలి, అందుకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయి, వాటిని మళ్లీ ఎవరికి సమర్పించాలి అన్న వివరాలపై సరైన అవగాహన లేకపోవడం మూలంగానే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదని సంబంధిత సిబ్బంది చర్చించుకోవడం కోసమే ఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ స్వగృహ ప్లాట్స్ ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్షన్ ఫేజ్లో ఆల్మోస్ట్ 362 ప్లాట్స్ ఆక్షన్ చేయిస్తున్నాము. సో ఆల్రెడీ 20th అక్టోబర్ రోజు అండ్ 4th నవంబర్ రోజు 2 రౌండ్స్ ఆఫ్ ప్రీ బిడ్ మీటింగ్స్ కూడా జరిగినాయి. వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఈచ్ రౌండ్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్లో 250 మెంబర్స్, తర్వాత సెకండ్ రౌండ్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకున్నారు అండ్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. చాలామంది మెంబర్స్ కూడా అక్కడ ఎంక్వైరీస్ అండ్ మన కాల్ సెంటర్లో కూడా లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. సో there is very good response. So now is the next 2-3 days lo most important oka information emante mana cheppina information prakaram all interested bidders should put in DD of 10,000 rupees to participate in the auction. So adi kuda munduga DD kattiste meeku convenient and easy ga untadi kabatti and it will not be with confusion. My request to all interested bidders is that meeru dayachesi 10,000 EMD DD kattesi mana collectorate lo icheyandi, help desk lo icheyandi, so that it will be very smooth process for everybody. Same bidding roju DD kattadam and all that process cheste it will be very very chaotic for everybody. So దయచేసి all interested buyers కూడా next 2 days లో DD 10,000 అమౌంట్ కట్టేసేయండి. వేలంపాటకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎంతమంది ముందుకొస్తారు? రాని పక్షంలో భవిష్యత్తు ప్రణాళికేంటి? ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాబట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అభ్యర్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ప్రిలిమినరీ కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతిబాపులే, సరస్వతీదేవి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఈవెంట్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజాలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఆదిలాబాద్ అంటేనే మనం పదే మనమే చెప్పుకుని మనమే వెనుకబడ్డాం, మనమే వెనుకేసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మీరు అవునన్నా కాదన్నా
యువత మత్తులో జోగుతున్నారని ఎక్సైజ్ అధికారులకు మాత్రం ఆదాయ రాబట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాలపై లేదని ఏబీవీపీ హాస్టల్ కన్వీనర్ మాధవర్ హరీష్ రెడ్డి అన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల కళాశాల విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడడం బాధాకరమన్నారు. తెల్లకల్లు తాగుతూ తూలుతున్నారని అన్నారు. వీరిని కట్టడి చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అబ్కారీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఓం ప్రకాష్, మనోజ్ రెడ్డి, సచిన్, అజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెల్లగల్లు దుకాణంని వెంటనే తొలగించాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ తెల్లగల్లు దందా నడుపుతున్నారో వీరిపై చర్యలు తీసుకోవాలి. గత 5-6 నెలల క్రితం కూడా పేపర్లో వార్తలు రావడం జరిగింది చనిపోయినట్లు. కానీ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తిగా డ్రగ్స్ రూపంగా ఈ తెల్లగల్లు దందా నడుపుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. చదువుకునే వయసు పిల్లలు ఈ డ్రగ్స్ ఈ తెల్లగల్లు బారిన పడుతున్నారు. బాగా మంది ఏజ్ లేకుండా వాళ్ళు తెల్లగల్లు తాగి బారిన పడుతున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ లీడర్లు ఇక్కడ కుమ్మక్కైన వీరికి ఈ డబ్బులు తీసుకొని దందా నడిపిస్తున్నారు అని ఈరోజు ఏబీవీపీ హెచ్చరిస్తుంది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలోని బట్టి సావర్గాం పరిధిలోని రాజు స్వగృహ ప్లాట్లకు ఈ నెల 14 నుండి 18 వరకు వేలంపాట్లు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేస్తున్న ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేశారు. వేలంలో పాల్గొనే ఔత్సాహికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఆర్టీఓ రమేష్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, అర్బన్ తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. బట్టి సావర్కర్ పేరు ఉన్నది. వాటి మధ్య అనుకుంటూ 37 ప్లాట్లకి ఓపెన్ చేయాలి. ప్రశాంతంగా నిర్ణయించడం జరిగింది. అలాగే 14,200 మూడోసారి ఆదిలాబాద్ జిల్లాలో 14th నవంబర్ నుంచి 18th నవంబర్ వరకు 5 days 362 ప్లాట్స్ ఆప్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో 2 rounds ఆఫ్ అవేర్నెస్ మీటింగ్స్, తర్వాత ప్రీ బిడ్ మీటింగ్స్ కూడా పొటెన్షియల్ బిడర్స్తో చేశాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఈ 362 ప్లాట్ సంబంధించిన ఆప్షన్ షెడ్యూల్ మనం ఆల్రెడీ పబ్లిష్ చేశాము. సో దయచేసి అందరూ కూడా మన జిల్లా అఫీషియల్ వెబ్సైట్ అండ్ అదర్ సోర్సెస్ లేకపోతే మన కాల్ సెంటర్ నెంబర్ కాల్ చేస్తే మీకు షెడ్యూల్ ఆఫ్ ఆప్షన్ ప్లాట్స్ తెలుస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీ డే ఈ 5 working daysలో కూడా ప్రీ లంచ్ పోస్ట్ లంచ్ సెషన్లో విచ్ ప్లాట్స్ ఆప్షన్ అవుతున్నాయి. నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని నెల 12న నిర్వహించి తలపెట్టిన యువ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అమృతోత్సవ సమితి కన్వీనర్ మెస్రం రాజేశ్వర్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని మాధవ సేవ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న స్థానిక కేసీపీ గార్డెన్లో ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యువ సమ్మేళనం ఉంటుందని తెలిపారు. వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఇక యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ కొమరయ్య, నాగర కార్యదర్శి కార్తిక్, జాయింట్ సెక్రటరీ అక్షయ్, అజయ్ పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆకృత్యాలతో తల్లడిల్లుతుంది. అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ పటేల్ గారు ఈ నిజాంని మెడలు వంచి 1948 సెప్టెంబర్ 17న మనకు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో మనము 1948 17 సెప్టెంబర్ స్వతంత్రం వచ్చిన సందర్భంగా అమృతోత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. సంవత్సరం మొత్తంలో ఈ అమృతోత్సవాలు భాగంగా రేపు అనగా 12 నవంబర్ 2022 రోజు
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఆర్య విఠల్ తెలిపారు. సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే టోకెన్లు జారీ చేశామని దాదాపు 1000 మంది మహిళా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సంఘం తరపున పూజా సామాగ్రిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, కోశాధికారి కైపెల్లి జైపాల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. మరి ఇటు విషయమై మీకు వారం క్రితమే మీడియా ద్వారా, మన ఫోన్ల ద్వారా, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శుల ద్వారా, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డు అధ్యక్షుల కార్యదర్శుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమం రేపు మన ఆదిలాబాద్ సంఘ భవనంలో సాయంత్రం 5 గంటలకు 1008 మంది మున్నూరు కాపు మహిళా మాతలతో దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన విఐపీలు వస్తున్నారు, అలాగే మన కుల బాంధవులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి కూపన్స్ తీసుకున్నటువంటి మహిళా మాతలు పెద్ద ఎత్తున ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మన మున్నూరు కాపుల ఐక్యతతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. మరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏదైతే కార్తీక కోటి దీపోత్సవాల పూజా కార్యక్రమం చేపడుతున్నామో దానికి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి 1008 మంది మహిళలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పూజ ఏదైతే తులసిదేవి పూజిస్తారు, తులసిది తలమడుగు మండలం కూచలాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం క్రీడాకారులు లేక వెలవెలబోతుంది. క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులకు బదులు పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఇక దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు పర్యవేక్షణ లేక కానరావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యంగా నీరుగారిపోతుంది. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని మండల వాసులు కోరుతున్నారు. దేశ ప్రధాని పర్యటన అడ్డుకుండామండం నీచమైన చర్య అని ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొడ్ల రాజు యాదవ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రధాని టూర్పై బీజేపీ నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలు వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు వారు వెల్లడించారు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారని అన్నారు. అయితే ఆయన్ను అడ్డుకుంటామని సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ నాయకులు ప్రకటించడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆడే మానాచి, ఆమ్టే, వెండి సోమేష్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కువగా రైతులు మరి ఎరువులపైనే ఆధారపడి వ్యవసాయాలు చేస్తున్నాం. కాబట్టి అటువంటి తరుణంలో ఈరోజు రైతులను ఆదుకోవాలా, రైతులకు ఇంకా తక్కువ ధరకే ఎరువులు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈనాడు దాదాపు 6,500-800 కోట్ల రూపాయలతోటి ఇక్కడ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని రేపు జాతికి అంకితం చేయడానికి, మరి అదేవిధంగా కొన్ని నేషనల్ హైవే రోడ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి మరి ఇక్కడ హైవేలను కూడా రోడ్ల నిర్మాణానికి ప్రారంభానికి అక్కడి నుంచే చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలు రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి వ్యతిరేకంగా ఎవరు పోవద్దు, అడ్డుకుంటామని చెప్పడం, వారు దీనికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ, సిపిఎం పార్టీలు కానీ ఇతర పార్టీలు కుట్ర పన్ని మేము ప్రధానిని అడ్డుకుంటాము, అడ్డుకొని ఆయన కార్యక్రమాలు జరగనివ్వ అనడము ఇది విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి కానీ రెచ్చగొట్టి ఇలా చేయించడము, ప్రజలను పక్కదోవ పట్టించడము ఇది సరైనది కాదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తాం.
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ రిమ్స్ లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు యువకులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షకీల్, పట్టణ అధ్యక్షుడు నగేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొసిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. उसके बावजूद आज गवर्नमेंट इसको ऑफिशियल तौर पर नहीं मनाया जा रहा. आज कांग्रेस पार्टी माइनॉरिटी डिपार्टमेंट की तरफ से, यूथ कांग्रेस की तरफ से, टाउन कांग्रेस की तरफ से रिम्स हॉस्पिटल के अंदर एक बड़े पैमाने पर मनाया गया. कुछ साल पहले जब कांग्रेस की हुकूमत थी, నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బర్కాడే హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు దివ్యాంగ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఉపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్ఐసి ఏజెంట్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ బీమా ఏజెంట్ల సమైక్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాలసీదారులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని, పాలసీదారులకు బోనస్ పెంచాలని అధ్యక్షులు జి నారాయణ డిమాండ్ చేశారు. ఎల్ఐసి ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని అన్నారు. ఇక అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మన లియాబీ 1964 తర్వాత జేఏసీ ఆల్ ఇండియా పిలుపు మేరకు మనము ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆ జిల్లా లెవెల్లో మన భారతదేశంలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే మనకు IRDO 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ సంస్థ మనకి ఏదో ఒక లింక్ పెట్టి మన ప్రైవేట్ సంస్థ కుమ్ముక్కై ఏజెంట్ వ్యవస్థనే ఏదో అగమ్య గోచరంగా తయారు చేయాలనే ఉద్దేశం చేస్తున్నది. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజులాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కాలనీకి చెందిన లక్ష్మి, లావణ్య అనే ఇద్దరు మహిళలు జాతీయ రహదారిపై మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఆ సమయంలో వెనక నుండి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. లావణ్యకు గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మంజులాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, ఆమె మరదలు లావణ్య ఇద్దరు కలిసి ఉదయం వాకింగ్కు వెళ్ళినప్పుడు మంజులాపూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర వెనుక నుంచి ఒక వెహికల్ వచ్చి ప్రమాదవశాత్తు గుద్దడం జరిగింది. అట్టి వెహికల్ ప్రమాదం జరిగిన తర్వాత నేరేడుగుండ నుంచి ఆదిలాబాద్ పోతున్నట్టు మేము ప్రాథమికంగా తెలుసుకున్నాము. వ్యక్తి మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా సామ్నాయక్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో 20 లక్షలతో నిర్మించి తలపెట్టిన నూతన డ్రైనేజ్ నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. ఖానాపూర్ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ.
అన్నా జరుగు శేఖర్ 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 అన్న శేఖర్ ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బీజేపీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మన్య మహేష్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగాన్ని వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఎరువుల కర్మాగారంతో రైతులకు జరిగే మేలుపై వివరించి సభకు హాజరయ్యేలా చూడాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సామ రాజేశ్వర్ రెడ్డి, అజ్మీరా హరినాయక్, నాయిని సంతోష్, పుప్పల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు రామగుండం రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఏదైతే ప్రజలను తరలించి తీసుకెళ్ళడానికి ఇక్కడ గ్రౌండ్ సరిపోక ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న 70 నియోజకవర్గాల్లోని అన్ని నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ భోజన సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి రేపు ఖానాపూర్లోని ఎల్ఆర్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖానాపూర్ ప్రజలందరికీ, రైతులకి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వేదికను అందుకోవడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో రామగుండంలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ ఉందో 6,300 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. దమ్ము